మోహన్ గారికి మరియు వారి సతీమణి అర్చన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ పనిచేసేటటువంటి టీం వర్క్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నా తోటి సాధకులందరికీ శుభాభినందనాలు. మొదటి రోజు ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఫోన్స్ వల్లాకోవడము, 9 గంటలు ధ్యానం చేయడము, ప్లస్ ఎరుకుతో కూడిన అబ్జర్వేషన్ చేయడము, టోటల్గా ఒకరికొకరికి సంబంధం లేకుండా మౌనంగా ఉండడం అనేది ఇది ఎట్లా అనిపించిందంటే, మొదట ఒక జైల్లో బంధించేసి ఇబ్బంది ఏదో ఒక విధంగా ఉన్నట్లు ఫీల్ అయింది అనమాట. రెండో రోజు అనిపించింది ఈ విధంగా ప్రతి వారం ఒకసారి ఉంటే బాగుంటుంది అనిపించింది. ప్రతి వారం ఒకసారి కనీసం ఒకరోజైనా ఉంటే బాగుంటుంది అనిపించింది. కాబట్టి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఈ మొబైల్స్ ఉంది కదా, దాంట్లో వాట్సాప్ గూగుడు దాంట్లో ఏ మెసేజ్లు వస్తాయో ఎటువంటి వస్తాయో ఒకసారి హైక్ మనిషిని పీక్ లెవెల్లోకి తీసుకుపోతాయి, ఒకసారి డౌన్ఫాల్ చేస్తుంటాయి. అటువంటి మెసేజ్లు వస్తుంటాయి అన్నమాట. పరిస్థితి ఇంకా బాగుంటుంది, ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది అని విశ్వసిస్తూ థ్యాంక్ యూ. నాగర్కర్నూలు మండలం దిగ్నపల్లి, గ్రామం సాయన్పల్లి. అక్కడి నుంచి ఇక్కడ 3 తారీఖు నాడు ఉదయం వచ్చినాము. నిజాలపురం దగ్గర ధర్మ ఆశ్రమం ధ్యానం చేయడానికి వచ్చినాం. 9 రోజుల ధ్యానం 3 తారీఖు, 4 తారీఖు 9 గంటల ధ్యానం జరిగింది. ఈరోజు 4 గంటలు జరిగింది. 5 తారీఖు ఉదయం చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం మీద కూర్చున్న తర్వాత 2 గంటలు కూర్చున్న, అర్ధగంట కూర్చున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. రామసార్కి అర్చన మేడానికి నా నమస్కారాలు. షాయిన్పల్లి, నా పేరు నిర్మల, మా ఆయన నాగరాజు. ఫస్ట్ మా ఆయన ధ్యాన ధర్మాసనానికి మౌన ధ్యానానికి వచ్చిండు. తర్వాత అక్కడ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి అని ఈ బ్యాచ్కి నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ చాలా బాగుంది. రామ్ మాస్టరు మేడం పేరు అర్చన మేడం ఇక్కడ సినిమా చాలా బాగా శ్రమ పడుతుంది, బాగా చేస్తుంది. అందరికీ